హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మనం అప్పుడప్పుడు బజ్జీలు వేసుకుంటాం, లేక వేరే వేరే బజ్జీలన్నీ వేసుకుంటాం. ఇప్పుడు ఆలు బజ్జీ వేసుకున్నాం అనుకోండి, అరటికాయ బజ్జీలు వేసుకున్నాం అనుకోండి, కొంచెం పిండి మిగిలిపోతుంది. అంటే ఆలులు అయిపోతాయి, అరటికాయలు అయిపోతాయి, కానీ పిండి మాత్రం మిగిలిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, చక్కగా ఆ పిండిలో కొంచెం వరిపిండి, అంటే బియ్యం పిండి, కొంచెం గరం మసాలా పౌడర్, వాము, పచ్చిమిరపకాయలు, నేను కరివేపాకు కలపలేదు, మీరు కావాలంటే కరివేపాకు, ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఎక్కువ ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఇలా వేసేసుకొని పకోడీలుగా వేసేసుకోవడమేనండి. మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా పకోడీలు వచ్చేస్తాయి. మనకి క్రేవింగ్స్ తీరుతున్నట్టు ఉంటుంది. మనం ఒక చక్కని ఇంకో రెసిపీ కూడా తయారు చేసేస్తామన్నమాట. అది లేకపోతే దాన్ని మనం ఆ బ్యాటర్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాం, అది కొన్నాళ్ళు మర్చిపోతాం, అది మళ్ళీ మర్చిపోయాక అది పాడైపోతుంది, మళ్ళీ దాన్ని మనం పడేస్తాం. అలా కాకుండా హ్యాపీగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఈ రకంగా మనం చేసేసుకుంటే మాత్రం సూపర్ 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 టేస్టీగా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది. మనకి ఏం కావాలో మనం అన్నీ చేసుకునే వాళ్ళం అవుతాం. సో డూ ట్రై ఇట్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను వరిపిండి కలిపాను, అందులో శనగపిండి ఎలాగో మనం బ్యాటర్లో కలిపాం, జీలకర్ర వేసాం, అన్నీ వేసాం. సో ఉప్పు కారాలు అన్నీ వేసాం. జస్ట్ కొంచెం యాడిషన్ మనం వరిపిండి కలిపాను, వామ్ వేసాను, కొంచెం పచ్చిమిరకాయలు వేసాను, అలాగే ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరిగి కొంచెం గరం మసాలా అలాంటివి వేసాను. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ధనియాలు గినియాలు అవన్నీ మనం సిస్టమేటిక్గా చేసుకునేటప్పుడు ఆ ధనియాలు కానీ కరివేపాకు కానీ అన్ని సిస్టమేటిక్గా చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం జస్ట్ బ్యాటర్ మిగిలింది కదా, బ్యాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనం చేసేది కదా. సో ఇలా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. చేసేసుకుని చక్కగా మనం ఒక దాంట్లోకి తీసేసుకోవద్దు. పిల్లలకి పెద్దలకి పెట్టేస్తే ఇలా పకోడీలు తిన్నట్టు ఉంటుంది. అలాగే మనం కలుపుకున్న పిండి ఏదైతే శనగపిండి బ్యాటర్ ఉంటుందో అది ఖర్చు అయినట్టు ఉంటుంది. ఏమంటారు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉన్న మెత్త పకోడీ అంటారు దీన్ని, మెత్త ఉల్లిపాయ పకోడీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీగా చేసేసుకోండి, తినేసేయండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినేయండి, పెద్దవాళ్ళకి పెట్టండి. మీరు హ్యాపీగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండేటట్టు అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు నేను అందరూ హ్యాపీగా ఉందామని కోరుకుంటాను ఇలాంటివన్నీ చేసుకుని. సో డూ ట్రై ఇట్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ టైంలోనే తీసేయాలండి, మరీ బాగా వేగిపోతే బాగోవు. ఈ టైంలోనే తీసేసి మనం ఒక దాంట్లో వేసేసుకోవాలి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన ఉల్లిపాయ పకోడీ రెడీ, సూపర్ ఉంటాయి. హ్యాపీగా మనం సాస్తో, టమాటో సాస్తో నంచుకుంటే మాత్రం బాగుంటుంది. లేదు మాకు ఇంకొంచెం వేగాలి అన్నప్పుడు ఉంచుకోండి, బట్ ఇలా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే పైన బ్యాటరీ వేగిపోయింది కాబట్టి ఇలా ఉల్లిపాయలు ఇలా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా అండి? డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎంత బాగుందో చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది. మీకు ఎలా ఉందో తెలీదు, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. బాయ్ అండి.